అది ఒక డాక్టర్ చూసి పరిశీలించి కన్ను బాగా నీట్గా కాపాడుతుంది చేపలు తిని. పైకి అది కరికమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం బ్లాగ్ ఉంటుంది కంప్లీట్గా. లాస్ట్ వీక్ మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాము. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్. మేము వెళ్ళినప్పుడు అన్ని గేట్లు ఓపెన్ చేశారు, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ శ్రీశైలం టెంపుల్, రిటర్న్లో పాలధార, పంచదార, ఇలా చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఆన్ ద వేలో మనకి డిండి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. హోప్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్. ఇప్పుడే కార్కల్కి వచ్చినాం. చాయ్ మాత్రం బాగుంది కదా, చాయ్ తాగుతున్నాం. తెలుసా నీ కార్కల్ ఎక్కనా? ఇప్పుడు వచ్చినా? ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చినా. ఇక మీ అందరితో కలిసి వచ్చిన ఫస్ట్ టైం. అంటావు మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? హాయ్ ఫ్రెండ్స్. ఇది వీడియో తీసావా?
ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడే మనం పాలధార పంచదారకు వచ్చినాం. చూడు ఇట్లా కిందికి పోతే అంతే వాటర్ ఫాల్స్ అంటే ఏవో పోయి చూద్దాం కింద మనం కూడా. చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ రావడం అయితే నేను ఫస్ట్ టైం. ఇదేందో నాకైతే ఏం అర్థమైతే లేదు. బాగుంది. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదే అంటారా అర్థం కాలేదు. ఎట్లున్నాయి వాటర్? సేమ్ మామిడి ఫిల్టర్ వాటర్ లెక్క. మొత్తం అయితే కిందికి అయితే వేసి వచ్చినాం. పైకి ఎక్కేటప్పుడు మళ్ళీ సుఖాలు అవుపిస్తున్నాయి. ఒకసారి ఇలా ఫేసులు చూడరు అర్థమవుతుంటుంది. ఆయన షెడ్ తడిచిపోయింది ఏకంగా ఇలా ఎక్కి అట్లా చూడు వీళ్ళకి కూడా తీరిపోతుంది ఇప్పుడు కిందికి పోయినాక. అది ఈ ఉసిరికాయ కారం మాత్రం అదిరిపోయింది. శ్రీశైలం టూర్ ఏమో కానీ ఇది ఒకటి ఒక ఎత్తు. ఇదేంటి తెలుసు? దీని ఏమంటారు తెలుసా? కొన్ని మీకు ఎంత ఇవి రొయ్యలు, ఈ బొమ్మిడీలు. ఓ తెలుసా నీకు? వట్టి చేపలు. వాట్ ఈస్ ద ప్లాన్ చెప్పు నాకు. నథింగ్ ఈస్ ప్లాన్. ఇక్కడ చేపలు తీసుకొని మనం ఇక్కడనే వండిద్దాం. వీళ్ళు చాలా బాగా వండుతారని ఇక్కడ పెద్ద టాక్. సో మనం కూడా ట్రై చేద్దాం. Let's see. It's a clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. ఫైనల్లీ వి గాట్ దిస్ ఫిష్. ఈ ఫిష్ ఉన్నాం మేము 4.5 kgs పడింది. ఎంత ఉందండి ఇది? 4.5. 4 kg. ఎంతసేపు పడుతుంది ఉండడానికి? బియ్యం అంట. ఇది ఫ్రైకి, అది కర్రీకి అమ్మా? ఇవన్నీ మీరు ఎక్కడ కొనుక్కొస్తారా లేకపోతే పసుపు గిట్లా? ఆహా, ఇదే సీక్రెటా? ఇందాక కూడా ఏదో వేసినావా మసాలాని? అది కూడా సీక్రెట్ అన్న. వచ్చి మురులు వచ్చి ఎందుకంటే మేము అవన్నీ చెప్తే మీరు ఏదో అనుకుంటారు. చెప్పండి ఏంటి తెలుసా? ఒక మనిషి చనిపోయాడు అనుకో, ఎక్కువ తింటారు అని ఏం పెడతారు? కప్పును పెట్టి కప్పు కడుపులో మిగుతుంది. కడుపులో కప్పు అదే అనమాట. అందుకే ఎవరు తినరు. ఎవరో తెలియక కడుపు బాగుంటుందంటే బొచ్చు, రవ్వ
ఏటు పులుసు అని ఉంటుంది. ఈ 4 చేపలు మంచిగా ఉంటాయి. ఈ ఊరి పేరు ఏం పేరు? ఇది నింగేలగట్ట అంటారు. మీది ఊరేనా అప్పటి నుంచి? ఈ ఊరేమన్నా సొంతూరు వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారా? వైజాగ్ నుంచి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుందా? ఇక్కడికి వచ్చా డ్యామ్ కట్టిలో పిల్లలు ఉన్నమాట మేము. డ్యామ్ కట్ట ముందు కూడా చూసారా మీరు? మా నాన్నతో చిన్న పిల్లలు ఉన్నప్పుడు. నా వయసు 56 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. పిల్లలు అంటాము. అప్పటి నుంచి ఇదే పనా? అప్పటి నుంచి ఇదే పనా? ఇదే పని అంటే ఇది ఎప్పుడు ముందు నుంచి లేదు. ముందు ఎవరు తినేవాళ్ళు కాదు. ఇది మార్కెటింగ్ లేదు. అది ఒక డాక్టర్ చూసి పరిశీలించి కన్ను బాగా నీట్గా కాపాడుతుంది. చేపలు తిని కళ్ళు నీట్గా నేత్రానికి బాగుంటాయి అనేసి ఆ డాక్టర్ గారు అందరికి చెప్తే ఆయన ఉండించుకొని అందరికి చెప్తే ఇంకా మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఫేమస్ అయిందా? ఫేమస్ అయింది. ఇక్కడ చేపలు తింటే కళ్ళు బాగా అనిపిస్తాయి. అది శ్రీశైలం బ్యాక్ ఉన్న చేప ఇప్పుడు 5 కేజీలు రవ్వ కొట్టాము ఇందాక. ఇది సేదు ఉంటుంది. ఆ సేదుని మింగితే ఈ డేట్ దాకా నీకు టైఫాయిడ్, మలేరియా, జ్వరం కాదు. మీ చేపకి చేదు ఉందా? చేపని సేదు పడేసారు ఇప్పుడు? అది పారేసాం, డబ్బాలు వేసేసాం. అది పాలు తీస్తాం, పసుపు ముంచుకొని మింగేస్తారంటే తినొచ్చు అంట. తింటే మింగాల. మింగితే ఏమందంటే ఇప్పుడైతే మనం బయట కూడా కూర మొత్తం రోజల్లా ఏం తినకూడదు అంటే నీకు పులి బాటలు తాగినంత మెస్ ఎక్కేస్తుంది. మొత్తం చేతి తింటే ఏదో బాగుంది. తక్కువ పైసలు ఏమందంటే 40 రకాలకి పాకిరి మనకు కళ్ళుకి మొబ్బు వస్తుంది. సంవత్సరం దాకా ఏం కాదు. ఇక ఏం కాదు మనిషికి. ఏం మీరు తింటారా సంవత్సరం? మరి నేను సంవత్సరం కూడా మింగేస్తా. తింటారా? అందుకే మీరు స్ట్రాంగ్ ఉంటారు. జ్వరాలు ఇవి రావు నాకు. దోం కట్టినా మనకి ఏం కాదు. ఇంకా మీ పేరేం పేరు? బయట తల్లి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.